ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆంధ్రప్రదేశ్ ని ఆటవిక ప్రదేశ్ గా మార్చడమే లక్ష్యం అన్నట్లుగా ఏడాదిగా అరాచక పాలన సాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఏపీలో ఏం జరుగుతోందని తెలుగు ప్రజలను మాత్రమే కాదు, దేశంలో ఎవరిని అడిగినా వచ్చే సమాధానం ఒక్కటే: రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ముక్త కంఠంతో చెబుతున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు లేదు, సంక్షేమం అన్నది కానరావటం లేదు. శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నెలకు 2-3 డైవర్షన్ పాలిటిక్స్ ఎపిసోడ్స్ తో ప్రజలను మభ్యపెట్టడానికి విఫల కుట్రలు పన్నుతూనే ఉంది చంద్రబాబు ప్రభుత్వం. అభివృద్ధి అన్నది ఆంధ్రప్రదేశ్లో నిషేధిత పదం అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ కోణాల్లో అరాచక పర్వం కొనసాగిస్తూ వచ్చిన కూటమి సర్కార్ ఇప్పుడు అమరావతి కేంద్రంగా అసలు కుట్రలకు మళ్లీ పదును పెడుతోంది. లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో కుమ్మరించడానికి, అదే సమయంలో ఆ లక్షల కోట్ల రూపాయలు దిగమింగటానికి రంగం సిద్ధం చేసేసింది. అమరావతిలో రాజధాని వద్దంటే వద్దని శివరామకృష్ణ కమిషన్ దగ్గర నుంచి ఐఐటి నిపుణుల దాకా అంతా నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా వినని చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్య 5 ఏళ్ల కాలంలో అమరావతి కేంద్రంగా చేసిన డ్రామాలు, స్కామ్లు అన్నీ ఇన్నీ కావు. మళ్ళీ ఇప్పుడు వేల కోట్ల రూపాయలను అమరావతికి ధారపోయటానికి కూటమి సర్కార్ సై అంటోంది. గత టీడీపీ ప్రభుత్వం సిఆర్డీఏలో 2017-18 మధ్య అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టింది. అప్పటికి ఇప్పటికీ నిర్మాణ సామగ్రి ధరలు పెద్దగా పెరగకపోయినా పనుల వ్యయాన్ని మాత్రం అమాంతం పెంచడం ఆలోచించాల్సిన విషయమేనని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పనుల్లో పారదర్శకత, వ్యయం తగ్గింపుపై ప్రత్యేక దృష్టి పెట్టి రివర్స్ టెండర్ల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే ఈ విధానం కొనసాగితే తామనుకున్నట్లు సాగదని, పైగా తమ లక్ష్యం నెరవేరదని భావించిన కూటమి సర్కార్లోని పెద్దలు ఆ విధానాన్ని ఏకంగా రద్దు చేసి పారేశారు. వెన్నుపోట్లు చంద్రబాబు, కుట్రలు చంద్రబాబు, నమ్మించి తడిగుడ్డతో గొంతులు కోయటం చంద్రబాబు, కుంభకోణాలు చంద్రబాబు. ఇలా చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైన కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. దేశంలో మరే రాజకీయ నాయకుడు ఈ విషయంలో మాత్రం చంద్రబాబుతో పోటీ పడలేరు. చంద్రబాబు దరిదాపుల్లో కూడా రారు. అలాంటి చంద్రబాబు అండ్ కో ఇప్పుడు అమరావతిలో చేస్తున్న దోపిడీ స్కామ్లకే పరాకాష్ట అని మండిపడ్డారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. స్కామ్లకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందన్నారు వైఎస్ జగన్. నాడు ఖరారైన టెండర్ల విలువ 41,170 కోట్లకు గాను కేవలం 5,587 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తి చేశారన్నారు. ఇప్పుడు మిగిలిన పనుల టెండర్లు రద్దు చేసి అమాంతం అంచనాలు పెంచేశారని మండిపడ్డారు. అక్రమాలకు అడ్డు రాకూడదని జ్యుడిషియల్ ప్రివ్యూను తీసేశారన్నారు వైఎస్ జగన్. నిజంగా స్కాములందరికీ పరాకాష్ట అమరావతిలో నేడు జరుగుతూ ఉన్న దోపిడీ. అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో 2018లో కూడా టెండర్లు పిలిచినారు. ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ 41,170 కోట్లు. ఇందులో 5,587 కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు. మిగిలిపోయిన పనులు ఎంత అంటే 35,583 కోట్లు. ఈ టెండర్లను రద్దు చేసి ఆ మిగిలిపోయిన వర్కులను, అంచనాలను విపరీతంగా పెంచేసి విపరీతంగా దోపిడీ చేస్తా ఉన్నారు. చంద్రబాబు దిగమింగుడు ఏ స్థాయిలో ఉంటుందో బాగా తెలుసు కాబట్టే జగన్ అధికారంలోకి రాగానే అనేక కోణాల్లో చెక్ పాయింట్స్ పెట్టారు. జ్యుడిషియల్ ప్రివ్యూ తెచ్చారు, రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే జ్యుడిషియల్ ప్రివ్యూ తీసేశారు, రివర్స్ టెండరింగ్ ను రద్దు చేశారు. స్కామ్ల కోసమే మొబిలైజేషన్ అడ్వాన్సులను తెచ్చారు. అమరావతి కేంద్రంగా అడ్డదిడ్డంగా దోచేస్తున్నారని, స్కాముల మీద స్కాములు చేసేస్తున్నారని ఆధారాలతో సహా బయట పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అడ్వాన్స్ల పేరిట 10% ఇచ్చి 8% తీసుకుంటున్నారని జగన్ విమర్శించారు. 2018 ఐకానిక్ టవర్ల పేరిట టెండర్లకు పిలిచారు. మిగిలిన పనుల కోసం నిర్మాణ వ్యయాన్ని 2,417 కోట్లకు పైగా పెంచడం అంటే బహిరంగంగా ప్రజాధనాన్ని దోచేయటమే అని జగన్ దుయ్యబట్టారు. ఇప్పుడున్న అసెంబ్లీ ఆల్రెడీ ఒక అసెంబ్లీ బిల్డింగ్ ఉంది, ఆల్రెడీ ఒక సచివాలయం బిల్డింగ్ ఇప్పుడు ఉంది. కరెంట్లీ వీ హ్యావ్ ఎగ్జిస్టింగ్ సచివాలయము, ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ బిల్డింగ్ అంతా కలిపి
ఇప్పటికే 6 బ్లాకుల్లో 6 లక్షల ఎస్ఎఫ్టీలో ఇప్పుడు ఉంది. ఇది ఉండగానే కొత్త సచివాలయం కడతాడంట, కొత్త అసెంబ్లీ మళ్ళీ కడతాడట, హెచ్ఓడి ఆఫీసులు, ఈ కొత్త సెక్రటేరియట్ హెచ్ఓడి ఆఫీసుల కోసం ఈ మనిషి 53,57,389 స్క్వేర్ ఫీట్ కడుతున్నాడు. 6 లక్షల ఎస్ఎఫ్టీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది. అన్ని హెచ్ఓడీలు కలుపుకున్న, సెక్రటేరియట్లో ఉన్న స్టాఫ్ మొత్తం తీసుకున్న, అంతమంది కలిసినా కానీ 12,000 మంది లేరు. ఆ 12,000 మంది ఇప్పటికే ఆ 6 లక్షల ఎస్ఎఫ్టీలో పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈయన 53,57,389 స్క్వేర్ ఫీట్ కడతా ఉన్నాడు. ఆ 12,000 మంది మారారు కదా, ఈయన స్క్వేర్ ఫీట్ ఎక్కువ కడితే మాత్రం. అమరావతి కేవలం భ్రమరావతి మాత్రమే, చంద్రబాబు అండ్ కోకి బంగారు బాతు మాత్రమే అని ఇప్పటికే అనేక సార్లు నిరూపితమైంది. వర్షాకాలం వస్తే అమరావతిని వరద నీటిలో వెతుక్కోవాల్సిన దుస్థితి. అందుకే అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఎంత హడావుడి చేసినా, ఎంత హైప్ను క్రియేట్ చేసినా రియల్ ఎస్టేట్ భూమి మాత్రం నిలబడలేదు. గాలిబుడగ తరహాలో పేలిపోయింది. దీంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ బూస్ట్ తీసుకురావటానికి చంద్రబాబు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. అమరావతిని గతంలో 9 నగరాలుగా నిర్మించాలని భారీ మాస్టర్ ప్లాన్ రూపొందించిన చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత తక్షణమే రియల్ ఎస్టేట్ను పెంచడం కోసం పెండింగ్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. అమరావతికి వెళ్లటానికి కనీసం సరైన రోడ్డు కూడా లేని పరిస్థితి. దీంతో రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అమరావతికి ముప్పును తగ్గించడానికి, వరదొచ్చినప్పుడు నీటిని నియంత్రించడానికి రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఖర్చు చేసే 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల నిధులను కేవలం అప్పులతోనే సమీకరించనున్నారు. భవిష్యత్తులో ఏపీ ప్రజలందరిపై ఈ అప్పుల భారం పడుతుంది. కానీ వేలాది కోట్లు అమరావతికే ఖర్చు చేస్తూ ఉండటంతో అటు ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి అన్న మాటే వినపడే అవకాశం లేదు. పోనీ అమరావతి ఏమైనా గొప్ప రాజధాని నగరంగా తయారవుతుందా అంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అందుకే మాత్రం అవకాశం లేదని ఇప్పటికే స్పష్టంగా తేలిపోయింది. కేవలం అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమి తీసుకురావటానికి, ఏపీ భవిష్యత్తును చీకట్లోకి నెట్టడానికి సైతం చంద్రబాబు ప్రభుత్వం వెనుకాడటం లేదు. అదే సమయంలో అమరావతి పేరుతో అందిన కాడికి అందినట్లుగా వేలాది కోట్లు దోచేస్తూ స్కాముల మీద స్కాములు చేసి పారేస్తున్నారు.